నాగమణి కంట ఏంటి అయ్యా ఇది? హగ్స్ కోసం బిగ్ బాస్ కు వచ్చావా? నాకు బంధాలు బాధ్యతలు నచ్చవు, నన్ను ఒంటరిగానే వదిలేయండి అని బిగ్ బాస్ 8 ప్రారంభంలోనే మొరపెట్టుకున్నాడు. నాగమణి కంట పెళ్ళాం బిడ్డ దూరమయ్యారని, వారిని తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవడం కోసమే ఈ షోకు వచ్చానని మొదటి రోజే ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. సింపతి వద్దు, నామినేషన్స్ లోనూ అదే కదా మళ్ళీ వినిపించాడు. సింపతి గేమ్ ఆడుతున్నాడన్న కమెంట్స్ రావడంతో కాస్త పద్ధతి మార్చుకున్నాడు. ఇంటి నుంచి తన తల్లి శాలువ వచ్చినప్పుడు కూడా సింపతి కోసం అయితే తనకు ఇవ్వద్దు అని నాగమణి కంట ఖరాఖండిగా చెప్పాడు. అప్పుడతడితో మెచ్యూరిటీ చూసి జనాలు ముచ్చట పడిపోయారు. అపరిచితుల్లా మణికంఠ టాస్కులు వస్తే చాలు పట్టుదల ఏకాగ్రత చూపించే అతడి అంకిత భావాన్ని మెచ్చి ఓట్లు గుద్ది నామినేషన్స్ నుంచి సేవ్ చేశారు ప్రజలు. అంతా ఓకే అనుకునే లోపే మణికంఠ అపరిచితుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి ఏడుస్తూ, మరోసారి అమ్మాయిలతో సరదాలు చేస్తూ, ఇంకోసారి తన ముందు తప్పు చేస్తే సహించకుండా ఉంటూ ఎవరికి అంతు చిక్కకుండా ప్రవర్తిస్తున్నాడు. హగ్గుల పిచ్చి. ఈ మధ్య యష్మి ఇబ్బంది పడుతున్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆమెను వెనుకపడి హక్ చేసుకున్నాడు. ఈ విషయంలో తను చాలా చిరాకు పడింది. మరోసారైతే తనకెవరు ముద్దు ఇవ్వడం లేదు, ముద్దు పెట్టడం లేదని తనకు తానే ఏవేవో మాట్లాడుకున్నాడు. ఈసారైతే ఏకంగా తన అక్క అని పిలిచే సోనియాను ఒక హక్ కావాలని అడుక్కున్నాడు. నీకో భార్య ఉంది తెలుసా, ఎటు చూసినా కెమెరాలున్నాయని నిరాశపడుతూనే తనను హద్దుకున్నాడు. ఇతడి ప్రవర్తన అర్థమైపోయిన నైనిక మణికంఠను ముఖం పట్టుకుని అడిగేసింది. నువ్వు ఇక్కడ అందరితో ప్రేమలో ఉన్నావు, కానీ అంత వద్దమ్మా. నీకు భార్య ఉన్నప్పుడు తనతో మాత్రమే ప్రేమలో ఉండాలి. ఇలా అందరికీ ముద్దులు పెట్టడం ఏంటి? పెళ్ళయ్యాక అసలు అవతల వారిని ఫ్లోటింగే చేయకూడదు అని క్లాస్ పీకింది. ఏదైనా చేసేయొచ్చా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావని మణి అనగా, నేను నిజం మాట్లాడుతున్నా అని నైనిక కుండబద్దలు కొట్టింది. దీంతో అతడు ఇక్కడే కదా చిల్లయ్యేది, ఇంటికెళ్ళాగా ఎలాగో కుదరదు కదా అని డాన్స్ చేశాడు. ఈ హగ్గులు ముద్దుల గోల తగ్గించుకుంటేనే మణి ఇంకొన్నాళ్ళైనా బిగ్ బాస్ హౌస్ లో ఉండగలుగుతాడు. లేదంటే జనాలే తనను బయటికి నెట్టేయడం ఖాయం. ఇప్పటికే మణి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రాను రాను రాజ్ గుర్రం గాడిద అయిందంటూ నీ పేరు నువ్వే చెడగొట్టుకుంటున్నావని కమెంట్లు చేస్తున్నారు.